అందరూ కామన్గా అడిగే క్వశ్చన్, నరాల బలహీనత అంటే ఏంటి? ఎవరన్నా సరిగా నడవలేకపోతున్నా, ఏదన్నా దుర్వార్త కానీ లేకపోతే షాకింగ్ న్యూస్ ఏదన్నా వింటే కనుక సడన్గా కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు. వాళ్ళకు కూడా నరాల బలహీనత ఉంది అనే చెప్తూ ఉంటారు. సో అంటే నరాల బలహీనత అనేది మన కామన్ టర్మినాలజీగా, వాడుక భాషలో ఒక పర్సన్ వీక్గా ఉన్నాడు అని చెప్పడానికి వాడతారనమాట. నిజానికి మాట్లాడుకుంటే మనకి మెదడు దగ్గర నుంచి వెన్నుపూస అంటే మన వెన్ను పాము స్పైనల్ కార్డ్ అనే దాంట్లోని ఇంకా ప్రతి అవయవానికి, కాళ్ళకి, వేళ్ళకి మొత్తం కలిపి కొన్ని కోట్ల నరాలు ఉంటాయి మన బాడీలో. సో ఏ నరాలకైనా కూడా ఏదన్నా డిసీజ్ కానీ, ఒక జబ్బు కానీ, లేకపోతే న్యూట్రిషన్ సరిపోక సరైన ఆహారం లేకపోవటం వలన వీక్నెస్ కనుక వస్తే దాన్ని నరాల బలహీనత అని మనం చెప్పొచ్చు. ఒకవేళ మెదడులో ఏదన్నా స్ట్రోక్ లాగా వచ్చిందనుకోండి, ఆ పార్ట్ ఏదైతే మనకి బ్రెయిన్లో డ్యామేజ్ అవుతుందో అది కొన్ని లక్షల నరాలని సప్లై చేస్తూ ఉంటుంది బాడీకి. సో ఆ కదలికలు అవి అన్నీ సరిగా రావన్నమాట ఆ మనిషికి. చెయ్యి కాలు పడిపోవడం, మాట సరిగా లేకపోవడం, కంటి చూపు సరిగా రాకపోవటము, మింగడానికి తినడానికి కూడా ఇబ్బందులు ఇలా వస్తూ ఉంటే ఆ నరాలన్నీ వీక్ అయినట్లుగా మనం గుర్తిస్తాము. ఒక్కొక్కసారి షుగర్ కానీ, దీర్ఘకాలికంగా ఉండే జబ్బులు, థైరాయిడ్ సమస్యలు కావచ్చు, B12 డెఫిషియన్సీ, వైటమిన్ D డెఫిషియన్సీ లాంటివి కూడా మనకి చేతుల్లోనూ కాళ్ళలోనూ పవర్ లేకుండా చేసేస్తాయి. అప్పుడు వాళ్ళు మామూలుగా నడవలేకపోవటం, కూర్చున్న వ్యక్తి పైకి లేవలేకపోవడం, చెప్పుల్లో కాళ్ళు కూడా దూర్చి ఆ చెప్పుల్ని పట్టుకోలేకపోవడము ఇలాంటివి కూడా చూస్తూ ఉంటాం. వీటన్నిటిని కూడా మనం నరాల బలహీనత కింద పరిగణిస్తామన్నమాట. ఇంకా దానికి కారణాలు ఏమేమి అయి ఉండొచ్చు అని కనుక మనం చూస్తే, రోజువారీగా మన లైఫ్ స్టైల్ అనేది చాలా కష్టజీవిగా మనిషి మొదలెట్టాడు. సో రైతులు అనుకోండి, లేకపోతే డైలీ లేబర్ చేసే వర్కర్స్ అనుకోండి, వాళ్ళు ఇప్పటికీ ఆ కష్టం చేసుకుంటూనే ఉంటారు. కానీ మనము చదువుకున్న వాళ్ళం అయ్యుండి సెడెంటరీ లైఫ్ స్టైల్లోకి వెళ్ళిపోయాం. సో దానివల్ల ఏమవుతోంది, ఈ మజిల్స్కి కానీ బాడీకి కానీ కావాల్సిన ఎక్సర్సైజ్, స్ట్రెంగ్త్ అనేది మనం ఇవ్వలేకపోతున్నాం. దాంతోపాటుగానే కలుషితమైన ఆహారం, అరే పాలు తాగుతున్నామంటే కూడా అది ఎంత కలుషితమైనది, ఏది కరెక్ట్ మిల్క్ అనేది కూడా మనకి తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. అలాంటప్పుడు చాలా రకాల న్యూట్రిషస్ డెఫిషియన్సీస్, ఇంకా రకరకాల ఇన్ఫెక్షన్స్ అండ్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్, అంటే మన బాడీలోనే మనకు ఎగెయిన్స్ట్గా యాంటీ బాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. అదెంత దారుణమైన విషయం. సో ఇలాంటి కండిషన్స్లో మనం ఉంటున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నాం. దానివల్లే ఈ నరాల బలహీనత అనేది వస్తుంది. మరి దాని నుంచి మనం కాపాడుకోవాలి అంటే రెగ్యులర్గా వ్యాయామం చేస్తూ ఉండాలి, పౌష్టికాహారం తీసుకుంటూ ఉండాలి. అంటే న్యాచురల్గా ప్రాసెస్డ్ ఫుడ్స్ కాకుండా పళ్ళు, కూరగాయలు లాంటివి మనము ఫ్రెష్గా దొరికేవి తినటం అనేది అలవాటు చేసుకుంటూ ఉండాలి. అలాగే నరాలకు ఏవైతే టాక్సిక్ సబ్స్టెన్సెస్గా పరిగణిస్తామో అవి ఆల్కహాల్, స్మోకింగ్ లాంటివి దూరంగా పెడుతూ, డ్రగ్స్ కానీ మందులు కానీ ఏమన్నా వాడే ముందర అలవాట్లు మనము మార్చుకోవాలా అనేది ఒక డాక్టర్ని సంప్రదించి కరెక్ట్ మోతాదులో యూజ్ చేయడం అనేది మంచిదన్నమాట.